అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 23వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము అంతము వరకు నడిపించును. కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనమందు ఈ దేవుడు శాశ్వత కాలము నుండి సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మనము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు అంతము వరకు సదాకాలమునందును నడిపించును, మనము వరకు నడిపించును. దాని కొరకే యుగ సమాప్తి వరకును ప్రతి దినమును ఆయన మనతో కూడానే ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము, బాల్యమునందు తల్లిదండ్రులను, విద్యార్థి ప్రాయమునందు ఉపాధ్యాయులను, ఉద్యోగ స్థలమునందు అధికారులను మనలను నడిపించుచున్నారు. అయినను మనలను చివరి వరకు నడిపించువాడు మన యొక్క దేవుడైన ప్రభువే. సదాకాలమును మనకు దేవుడై ఉన్న ఆయనే మనలను మానము వరకు నడిపించును. మానముతో జీవితము అంతమవుచున్నదా? లేదు. మానము తరువాత కూడాను ప్రభు మనలను నిత్య రాజ్యంలోనికి త్రోవ నడిపించుచున్నాడు. తేజోమయమై ఉన్న దేశమునందు రాత్రి కాలమే లేని పరలోక రాజ్యంలో మనలను జీవజలముల బొగ్గ యొద్దకు త్రోవ నడిపించుచున్నాడు. ఒక దినమున దావీదు తనను త్రోవ నడిపించినట్లుగా ప్రభు యొక్క హస్తములకు సమర్పించుకొనెను. ప్రభువును తన యొక్క కాపరిగా అంగీకరించెను. చివరిగా ఆయన చెప్పుచున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 23వ కీర్తన 6వ వచనం. అదే ఆయన యొక్క కదల్చలేని నమ్మికయు విశ్వాసపు ఒప్పుకోలై ఉండేను. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో తమస్కు వీధుల్లో దేవుడు ఆయనను సంధించినప్పుడు, నన్నేమి చెయ్య గోరుచున్నావు అని అడిగి తనను త్రోవ నడిపించినట్లుగా ప్రభు యొక్క హస్తంలోనికి సమర్పించుకొనెను. ఏ ఏ దేశములకు వెళ్ళవలెను, ఏ ఏ ప్రజలను దర్శించవలెను అను సంగతిని అంతటిని పరిశుద్ధాత్మిక నడిపింపు చొప్పున నెరవేర్చెను. పలు సంఘములకు పత్రికలను వ్రాయిచున్నప్పుడు ప్రభు యొక్క త్రోవ నడిపింపును తెలియజేశాను. మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి దానిని బయలుపరుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తన జీవిత దినములు అంతటను ప్రభువును త్రోవ నడిపించుటకు సమర్పించుకున్న ఆయన మరణ సమయం నందు ఇలాగున సూచించెను, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను దేహమును వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు అనుగ్రహించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు శాశ్వత కాలము నుండి సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. అందుచేతనే ప్రకటన గ్రంథమునందు మనలను త్రోవ నడిపించినట్లుగా వాగ్దానము చేసి ఉన్నాడు. సింహాసన మధ్యమున నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. నేటి ధ్యానమునకై పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకము నీవు పుట్టింపుక మునుపు యుగయుగములు నీవే దేవుడువు. 90వ కీర్తన 2వ వచనం. నీటి వేద పట్టణము ఉదయము మోటి దినవృత్తాంత గ్రంథములు 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.